హాయ్ ఫ్రెండ్స్, రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు దర్శనానికి. సో టెంపుల్ రూమ్ నుంచి అయితే బయలుదేరిపోయాము, దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో చాలా రష్ ఉంది. సో లోపల మొబైల్ అయితే అలో ఉండదు, జస్ట్ అలా బయట వరకు తీసేసి మీకు చూపిస్తాను. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే అదనమాట. సో వెళ్తున్నాము. సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్. సో లోపల మొబైల్ అయితే అలా ఉండదు. సో దర్శనం చేసుకుని అయితే వచ్చేసాం అనమాట. ఫుల్ రష్ ఉన్నారు. సో ఇప్పుడైతే దర్శనం చేసుకున్నాము, బాగా దర్శనం అయింది. సో నెక్స్ట్ తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ మురుగన్ మెస్ కి అయితే వచ్చేసాము. ఇదే మురుగన్ మెస్. సో ఇక్కడ బాగుంది అనమాట ఇక్కడ. సో మురుగన్ మెస్ లో అయితే తినేసేసి నెక్స్ట్ ఇంకైతే స్టార్ట్ అయిపోయి అనమాట. సో తినేసి రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా బ్యాగ్ లగేజ్ అంతా సర్దేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. సో ఇప్పుడు హోటల్ కార్ పార్కింగ్ అవి కూడా చూపిస్తా చూడండి. సో ఇది హోటల్ దగ్గరికి వెళ్ళే దగ్గర దారి అనమాట. సో వెనకసక్క పార్కింగ్. సో మేమైతే వెళ్ళిపోతున్నాము, ఇంక స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాము. సో మా టూర్ అయితే బాగా జరిగింది అనమాట. బాగా దర్శనం అయింది, బాగా స్థానాలు అన్ని బాగా అయితే కరెక్ట్ టైం అయితే అయిపోయింది అనమాట. ముందు రోజు వచ్చాము, ఈ రోజు అంతా చూసుకుని వెళ్ళిపోతున్నాం. చూడండి మళ్ళీ పమ్మన్ బీచ్ వచ్చింది. సో ఇప్పుడైతే ఏం ఆగట్లేదు, స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాం అనమాట బ్యాక్ టు సేలము. సో ఈ టూర్ అయితే బాగా దర్శనాలు అయిపోయినాయి అనమాట. పాతాళ శంభు మురుగన్ టెంపుల్, మళ్ళీ రామేశ్వరము, ఇక్కడ ధనుష్కోటి అన్ని బాగా చూసుకుని అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. సో పమ్మన్ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. సో కొత్త బ్రిడ్జ్ వచ్చింది కాబట్టి ట్రైన్స్ ఇక్కడ వరకు వస్తున్నాయి. అదే ముందైతే మండపం వరకే వచ్చాయి అనమాట ట్రైన్స్. అక్కడ నుంచి ఇంకా రోడ్ లో వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి సో ట్రైన్స్ కూడా మనకు రామేశ్వరం వరకు వస్తాయి అనమాట. సో నెక్స్ట్ ఎక్కడన్నా మధురై కూడా వెళ్ళొచ్చు, కానీ మాకు ఓపిక లేదు, అంత అలసిపోయాము. సో బ్యాక్ టు సేలం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో బ్రిడ్జ్ అయితే ఎండ్ అయిపోయింది. సో మధురై అంతే, మధురై చాలా దగ్గర అనమాట, కానీ మేము వెళ్ళట్లేదు, లోపల నుంచి వెళ్ళట్లేదు, బయట నుంచి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ స్టాప్ అయితే లంచ్ కి అయితే ఆగుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ 3 hours జర్నీ అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ అరౌండ్ 2 అలా అయిపోయింది. సో ఇక్కడ మంచి హోటల్ ఉందంటే, వెజ్ రెస్టారెంట్ ఉంటే స్టార్ట్ అయితే ఇక్కడ స్టాప్ చేసి తిందామని వచ్చేస్తాం అనమాట. సో లోపలైతే చూద్దాం పదండి ఏమేమి ఉంటాయో ఐటమ్స్. సో లోపల ఎంట్రన్స్ అయితే లోపల డైరెక్ట్ వచ్చేసాము. ఏసీ రూమ్ లో అయితే వచ్చేసాము. ఇక్కడైతే వెరైటీగా పెడతారు ఏసీ రూమ్ అని బయట కొట్టగానే. సో అయితే ఆర్డర్ అయితే పెట్టేసాం అనమాట. మీల్స్ అయితే చెప్పేశాను. సో మీల్స్ చూడండి, ఇవన్నీ ఇచ్చారు ఐటమ్స్. పప్పు, అన్నము, కర్రీ. సో ఫైనల్ గా అయితే అన్నం తినేసి ఒక ఐస్ క్రీమ్ డెజర్ట్ అయితే తెప్పించేసుకున్నా. సో వెరైటీగా ఉందన్నమాట. సో హోటల్ అయితే చూడండి ఇలా ఉందన్నమాట బయట. సో బయట అయితే ఇక్కడ ఆడుకోనికి అన్ని బాగున్నాయి ఇక్కడ. సో ఈ రెస్టారెంట్ అయితే బాగుందన్నమాట. ఈ తమిళనాడులో ఫుడ్ కి అయితే ఏం కొరత ఉండదు, చాలా బాగుంటాయి. సో టిఫిన్స్ రైస్ అయితే తినలేమనుకోండి, తమిళనాడు రైస్. సో కొంచెం లావుగా ఉంటాయి. సో ఇది టిఫిన్స్ కి అయితే చాలా బాగుంటది అనమాట. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడైతే చూడండి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టారనమాట, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఛార్జింగ్ కోసం ఉండేవాడు. సో ఫైనల్ గా అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. సో బ్యాక్ టు సేలం అనమాట. ఇంకా నెక్స్ట్ లాగ్ లో కలుద్దాం ఫ్రెండ్స్. సో ఇది సేలం అయితే 100 kilometers ఉంది. ఇంక పెద్ద చూపించేది ఏం లేదనమాట. నెక్స్ట్ లాగ్ లో కలుద్దాం. బాయ్ బాయ్.